రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో విదేశీ ధనంతో ఈ దేశపు రాజకీయాల్ని, ఈ దేశపు డెమోగ్రఫీని, ఈ దేశపు వాతావరణాన్ని ప్రభావితం చేసే సంస్థల మీద అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశీ నిధులతో నడిచే సంస్థలు వాటి యొక్క ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతను పెంచాలి. అదేవిధంగా అవి ఈ దేశపు చట్టాలకు లోబడి పనిచేయాలి. అదేవిధంగా ఏ ఉద్దేశానికైతే డబ్బు ఇవ్వడం జరిగిందో విదేశాల నుంచి ఆ ఉద్దేశానికే ఖర్చు చేయాలి. వీటిపైన బాగా దృష్టి పెట్టడం జరిగింది. నేను చాలామంది స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి నాయకుల్ని 2014కి ముందు కలిసినప్పుడు మాకు విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి, మేము విదేశాలకు లెక్క చూపించాలి, అసలు ఈ భారత ప్రభుత్వంతో మేము మాట్లాడాల్సిన అవసరం ఏముంది, మా అకౌంట్లు భారత ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి వాళ్ళు వాదించేవాళ్ళు. ఈ డబ్బుని మేము దేనికోసం ఎలా ఖర్చు చేస్తే ప్రభుత్వానికి ఏమి, మాకు నిధులు ఇచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు, పుచ్చుకునే మాకు ఇబ్బంది లేదు, మేము దేనికైనా ఖర్చు చేయొచ్చు, ఈ రకంగా మాట్లాడుతూ ఉండేవారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశాల నుంచి వచ్చేటటువంటి నిధులను నియంత్రించేటటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి పళ్ళనిచ్చాడు. అంత మటుకు అది ఒక బోసి చట్టము, పళ్ళు లేనటువంటి బోసి చట్టం. ఏమీ తినలేదు, ఎవరిని కొరకలేదు, కనీసం కొరుకుతానని భయపెట్టలేనటువంటి చట్టం ఉండేది. నిజానికి ఈ చట్టం కూడా ఇందిరాగాంధీ హయాంలో వచ్చింది. ఇందిరాగాంధీ సమయంలో అమెరికన్ డబ్బులతో రష్యాకి అనుకూలంగా ఉన్నటువంటి భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేసేందుకు కొంత ప్రయత్నాలు జరిగేవి. కాబట్టి ఆమె FCRA చట్టం తీసుకొచ్చింది. 2010లో దీనిని అమెండ్ చేయటం జరిగింది మన్మోహన్ సింగ్ సర్కార్ సమయంలో. ఇప్పుడు మోదీ ప్రభుత్వం రాగానే 2016లో దీన్ని అమెండ్మెంట్, దీనికి ఒక సవరణ తీసుకొచ్చి తద్వారా దీనికి కోరల్ని కల్పించారు, కొంత యాక్షన్ తీసుకోగలిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఏ విదేశీ ధనము వచ్చినా అది FCRA దగ్గర ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్లను, ఫారిన్ కాంట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి నియంత్రణ చేసేటటువంటి సంస్థలో రిజిస్టర్ అయి ఉండడం తప్పనిసరి చేశారు. లేకపోతే అంతకుముందు సంస్థలు రిజిస్టర్ అయిన సంస్థను పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని డైవర్ట్ చేసుకుంటూ ఉండేవి. రెండవది, అందరికీ సంబంధించినటువంటి అకౌంట్లు ఢిల్లీలోనే ఉండాలి, ఒక బ్యాంక్ బ్రాంచ్లోనే ఉండాలి. తద్వారా వాటిపైన, వాటి లావాదేవీలపైన ప్రభుత్వము నిఘా వేసి ఉంచడానికి వీలుంటుంది. ఎందుకంటే అదే రెండు ముఖ్యమైన అంశాలు. వస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తోంది, సరైన పద్ధతిలో ఉపయోగిస్తున్నారా లేదా, రెండవది విదేశీ ధనం విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉందా, ఈ దేశపు చట్టాలని పాటిస్తున్నారా లేదా. ఇప్పుడు తాజాగా ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి మోడిఫికేషన్ బిల్లుని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అయినటువంటి నిత్యానంద రాయ్ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీని ద్వారా విదేశాల నుంచి వచ్చేటటువంటి ధనము ప్రధానంగా బోరుబావులను తవ్విస్తాం, పేదలకు సహాయం చేస్తాము, ఇళ్ళు కట్టిస్తాము, ఇటువంటి పేర్లతో సంస్థలు వస్తాయి. ఈ సంస్థలన్నీ కూడాను ఆ డబ్బును క్రైస్తవ మత ప్రచారం కోసము ఈ దేశంలో క్రైస్తవుల నంబర్లను పెంచేందుకు ఉపయోగపడతాయి. వాస్తవానికి మతాన్ని పెంచడం కోసము విదేశీ నిధుల అవసరం లేదు. అదేవిధంగా వహాబీ సలాఫీ మతాన్ని పెంచేందుకు కూడా అరబ్ దేశాల్లో ఉన్నటువంటి వివిధ ట్రస్టుల దగ్గర నుంచి ఇమ్దాద్ రూపంలో భారతదేశానికి డబ్బు వస్తుంటుంది, విరాళాల రూపంలో డబ్బు వస్తుంటుంది. వీటన్నిటిని నియంత్రించవలసిన అవసరం ఉంది. ఇట్లా విదేశీ సహాయము పొంది డెమోగ్రఫీలో మార్పు చేసిన తరువాత, జనాభా స్వరూప స్వభావాల్లో మార్పు చేసిన తరువాత న్యూక్లియర్ రియాక్టర్లు పెట్టాలన్నా, లేకపోతే ఎక్కడైనా కూడాను మెట్రోకి సంబంధించినటువంటి గ్యారేజీలు నిర్మించాలన్నా, లేకపోతే ఎక్కడైనా కూడాను 6 లేన్ 8 లేన్ రోడ్డు నిర్మాణం చేయాలన్నా పర్యావరణవాదుల పేరిట ఈ విదేశీ ధనం పొందినటువంటి వాళ్ళు వచ్చి అడ్డుకోవడం మొదలు పెడతారు. కాబట్టి ఈ తాజా సవరణలో మొట్టమొదట
ఎన్జిఓలన్నీ కూడాను, స్వచ్ఛంద సంస్థలన్నీ విదేశీ ధనం గనక కోరుకున్నట్టయితే FCRA దగ్గర రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్టర్ చేసుకొని సంస్థలకు విదేశీ ధనం రావడానికి వీలుండదు. అదేవిధంగా 2010 వరకు విదేశీ ధనం వచ్చిన తర్వాత ఆ విదేశీ ధనంతో వీళ్ళు కొన్ని బిల్డింగులు కట్టుకున్నారు, లేకపోతే వేరే సంస్థల్ని నిర్మాణం చేశారు, వేరే వ్యవస్థల్ని నిర్మాణం చేశారు. దానికి సంబంధించి దానిని నియంత్రించేటటువంటి వీలుండేది కాదు. వాళ్ళు కేవలము వాళ్ళు నిధుల రాకను మాత్రమే నియంత్రించేవాళ్ళు తప్ప వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్తున్నాయని నియంత్రించలేకపోయేవాళ్ళు. 2026లో ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి సంస్కరణ ద్వారా నిధులు వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ ఏ ఆస్తులను సృష్టిస్తున్నారు, లేకపోతే ఏ ఏ వ్యవస్థల్ని సృష్టిస్తున్నారు, వాళ్ళు మ్యాగజైన్లు నడుపుతున్నారా, బులెటిన్లు నడుపుతున్నారా, సోషల్ మీడియా క్యాంపెయిన్కు ఉపయోగిస్తున్నారా, వీటన్నిటినీ కూడా చూసే అధికారం ప్రభుత్వానికి వస్తుంది. ఈ రకంగా ఏవైతే ఆస్తులు వస్తాయో చాలా స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తాయంటే నెమ్మదిగా వీటిని తమ కమిటీలోనే ఉన్నటువంటి వేరే వ్యక్తులకి ఇచ్చేసినట్టుగా, ఏలియనేట్ చేసినట్టుగా చూపిస్తాయి. ఇప్పుడు ఏలియనేట్ చేయడానికి వేరే వాళ్లకు ఇలా సృష్టించిన ఆస్తులు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాలి. వీటన్నిటినీ నియంత్రించేందుకు ఒక డెసిగ్నేటెడ్ అధికారి ఉండబోతున్నాడు, డెసిగ్నేటెడ్ అథారిటీ ఉండబోతుంది. అంటే నేను విదేశాల నుంచి ధనం తీసుకొచ్చి ఆ ధనంతో కొన్ని ఆస్తుల్ని సృష్టిస్తాను, కొన్ని వ్యవస్థల్ని సృష్టిస్తాను, వాటికి సంబంధించినటువంటి వివరాలను ప్రభుత్వం అడగటానికి వీల్లేదు అన్నది కూడా పోతుంది. తప్పనిసరిగా ఇప్పుడు వాళ్ళు కూడా అవి కూడా రిజిస్టర్ కావాలి, పర్మిషన్ తీసుకోవాలి. దీని ఆస్తి ద్వారా తయారైనటువంటి, ఈ డబ్బు ద్వారా తయారైనటువంటి అసెట్స్ను కూడా మానిటర్ చేసే అవకాశం ఉంది. అంటే చిన్న చిన్న గ్రామాలలో చర్చిలు కట్టడానికో లేకపోతే ఇంకొక రకంగానో వీళ్ళు పెట్టేటటువంటి ఖర్చు ఏదైతుందో దాని మీద నియంత్రణ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. అందుకే సహజంగానే మతం వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది వరకు ఏదన్నా సంస్థ అన్యాయం చేసినట్టయితే, లేకపోతే తప్పుదారి పట్టినట్టయితే, నిధుల్ని గోల్మాల్ చేసినట్లయితే ఆ సంస్థల యొక్క డైరెక్టర్నో లేకపోతే ఉద్యోగినో అరెస్ట్ చేసేవాళ్ళు, అసలు వాళ్ళు తప్పించుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు సొసైటీ కానీ, ట్రస్ట్ కానీ, గవర్నింగ్ బాడీ కానీ, లేకపోతే ట్రేడ్ యూనియన్ కానీ, అసోసియేషన్ కానీ, వీటన్నిటి అందరూ సభ్యులు కూడా చట్ట పరిధిలోకి వస్తారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చును. అంటే చాలా సందర్భాల్లో అసలు నాయకుడు తెర వెనక ఎక్కడో ఉండి మామూలు ఒక మెంబర్ లాగా కనిపిస్తుంటాడు, కానీ చక్రం ఆయన తిప్పుతాడు, కమిటీలో వేరే వాళ్ళని ముందు పెడుతూ ఉంటాడు. ఈ రకమైనది ఇకపై చెల్లదు. నిజానికి ఈ దేశంలో దాదాపు 16,000 స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికీ విదేశీ కాంట్రిబ్యూషన్, విదేశాల నుంచి నిధులు పొందుతున్నాయి. 22,000 కోట్ల రూపాయల నిధుల్ని పొందుతున్నాయి. ఈ నిధులు అన్నీ కూడాను సక్రమంగా ఉపయోగిస్తే ఈ పాటికి గ్రామీణాభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన కానీ, లేకపోతే టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ద్వారా లైవ్లీహుడ్స్ని అభివృద్ధి చేయడానికి కానీ వీలుండేది. దురదృష్టవశాత్తు ఈ నిధులు ఆస్తుల్ని తయారు చేయడానికి ఉపయోగపడుతున్నాయి, కార్లు కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి, వీళ్లకు సంబంధించిన కార్యాలయాలు కట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఆ కార్యాలయాలు కట్టుకున్న తర్వాత నెమ్మదిగా ఆ ఆస్తుల్ని వ్యక్తుల పేరిట బదలాయించడం జరుగుతుంది. కాబట్టి ఏ ఉద్దేశం కోసమైతే నిధులు తెచ్చుకుంటున్నారో, అభివృద్ధి కోసమని, పేదరిక నిర్మూలన కోసమని, ఆ పని కోసమే ఉపయోగించేలాగా అలా తయారు చేసుకున్న ఆస్తులను వాళ్ళు అనుభవించటం కోసం కాక ప్రజోపయోగం కోసం వాళ్ళు వాడేలా చూడటం కోసము ఇప్పుడు ఈ చట్టంలో సవరణ తీసుకుని రాబోతున్నది మోదీ ప్రభుత్వం. ఇది గనక జరిగినట్టయితే స్వచ్ఛంద సంస్థలు చేసే పని వ్యాపారం కాకుండా నిజమైన సేవగా మారేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.